జై శ్రీమన్నారాయణ. చూడండి, చాలా శక్తివంతమైనది వచ్చే అమావాస్య. మనకి అమావాస్య ముందు నుంచే ఈరోజు గురువారం నుంచే ఇలా చేసుకున్నట్టయితే మనకి ఆ అమావాస్య రోజుకు మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఎక్కడా క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఈ వీడియో మొత్తం విన్నట్లయితే మీకే అర్థమవుతుంది. ఏంటి అంటే, మనకు తమలపాకులో మీకు తెలుసు కదా, సకల దేవతలు ఉంటారు కదా, మధ్యలో సరస్వతీదేవి, ఈ చివర లక్ష్మీదేవి, ఆ చివర విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు కూడా ఉంటారు. ఈ దేవతలందరూ కూడా ఈ తమలపాకులో ఉంటారు కాబట్టి శుభకార్యాలకి తమలపాకుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాడటం అంటే దేనికైనా తాంబూలంగా ఇవ్వటం కానీ, ఆకు ఒక మనకి తాంబూలంలాగా ఒక జాకెట్లో పెట్టడం కానీ, అన్నిటికీ మీకు తెలిసే ఉంటుంది తమలపాకుల్ని ఎన్ని విధాలుగా వాడుకుంటామో మనం. అయితే పసుపును కూడా అలాగే శుభకార్యాలకి వాడుతూ ఉంటాం కదా. శుక్రుడు పసుపులో ఉంటాడని మీకు పెద్దలు చెప్తూ ఉంటారు కదా. అయితే ఆ పసుపుతోటే మనం ఇలాగ స్వస్తిక్ గుర్తు అనేది వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు అంటే మనకి విష్ణుమూర్తి స్వస్తిక్ గుర్తు అనమాట. అది ఇంటికైనా లేదా మీరు ఇలా తమలపాకులోనైనా వేసుకొని మనం ఇలా చేసుకున్నట్లయితే చాలా మంచిదండి. మనం ఏంటి అంటే, నేను ఇప్పుడు మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి. సాయంత్రం లోపు, ఈరోజు సాయంత్రం మీరు ఇలా వేసుకోండి. 3 రోజులు కూడా అలాగే వేసుకోండి. అదేంటంటే గురువారము, శుక్రవారం, శనివారం 3 రోజులు ఇలాగే వేసుకొని దేవుడి దగ్గర మీరు సాయంత్రం పూజ అయితే సాయంత్రం చేసుకోండి. లేదు మేము ఉదయం చేసుకున్నాము అనుకుంటే ఉదయం చేసుకోండి. అయితే మాకు ఈరోజు అయిపోయింది కదండి, మీరు ఇప్పుడు ఏ టైంలో చెప్పారు, మరి సాయంత్రం చేయొచ్చు అంటే చేయొచ్చు. సాయంత్రం కూడా ఇలాగే స్వస్తిక్ గుర్తు అలా వేసుకున్న తర్వాత మనం ఇక్కడ శ్రీం అనే అక్షరం రాయాలి. శ్రీం అంటే లక్ష్మీదేవికి బీజాక్షరం కదా మనకి ఇది. అయితే ఇలా శ్రీం అని రాసుకొని ఆ తమలపాకు పైన స్వస్తిక్ గుర్తు వేసుకొని, విష్ణుమూర్తి, లక్ష్మీదేవి గుర్తులు అన్నమాట ఇవి. మనకి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి గుర్తులు. ఈ తమలపాకు పైన శ్రీమని రాసుకొని ఆ చివర ఈ చివర 2 గీతల్లాగా గీయాలండి. అయితే పైన కూడా మనకు హ్రీం అనేది బీజాక్షరం రాసుకోవాలి. హ్రీం అనేది కూడా చాలా మంత్రం లాంటిదనమాట. బీజాక్షరం శ్రీం, హ్రీం, స్వస్తిక్, మధ్యలో పైన హ్రీం, మధ్యలో స్వస్తిక్ గుర్తు, చివర శ్రీం అని వ్రాసుకొని అటు చివర ఇటు చివర ఆకువైపు అటువైపు ఇటువైపు 2 గీతల్లాగా గీసుకొని ఈ ఆకును మీరు ఏం చేస్తారంటే, మీరు సాయంత్రం అయినా రాసుకొని పూజలు అంటే దీపారాధన అయినా, మీరు పూజ ఉదయం అయిపోయింది అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే మధ్యాహ్నం సాయంత్రము మీరు పూజ అంటే దీపారాధన, సంధ్యాదీపం అనేది వెలిగిస్తూ ఉంటారు కదా. సంధ్యాదీపం అలవాటు లేని వాళ్ళైనా కూడా మీరు ఇలాగ కాళ్ళు ముఖం కడుక్కొనైనా, మేము ఉదయం స్నానం చేసాము ఇంకా మళ్ళీ స్నానం చేయం కదా, తిన్నాం కదా, ఇవన్నీ షాకులు చెప్పకండి. మీరు ఏం చేస్తారంటే కాళ్ళు ముఖం కడుక్కొని శుభ్రంగా ఈ ఆకును ఇలా వ్రాసుకొని, మీరు పసుపులో కొంచెం రోజ్ వాటర్ కానీ లేదంటే గంగాజలం కానీ కలుపుకొని, మీరు ఈ ఆకుని ఇలాగ మొదలు మన వైపు ఉండేలాగా చూసుకొని చివర అలువైపు నేను ఎలా పెట్టి వేశానో చూడండి, అలాగా మీరు కరెక్ట్గా ఇలాగే వేసుకొని మీరు పూజ మందిరంలో పెట్టేసి దీపారాధన వెలిగించి అగరబత్తీలు ఆ తాంబూలం చుట్టూ చూపించి ఆ ఆకును మీరు ఆ నైట్ అంతా అలాగే ఉంచి తీసి ఉదయం పూట మీ బీరువాలో డబ్బు దాచుకునే చోట పెట్టండి. మళ్ళీ మేము ఉదయం పూట పూజ చేస్తాము అనుకున్న వాళ్ళు ఉదయం పూటే చేసుకోండి. ఇలాగే ఆకుపైన మళ్ళీ పసుపుతోటి ఇలాగా స్వస్తిక్ గుర్తు వేసుకొని శ్రీం అని వ్రాసుకొని హ్రీం అని పెట్టుకొని ఇలాగే సేమ్ ఇలాగే చేసుకుని మీరు మళ్ళీ కూడా ఉదయం పూట శుక్రవారం రోజు ఉదయం పూట కూడా అలాగే చేయండి. ఉదయం పూట పూజ చేసుకొని, శుక్రవారం పూజ చేస్తారు కదా చాలామంది, సరే మేము రోజు చేయమండి నిత్య పూజ మాకు లేదు, ఓపిక లేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం దీపారాధనలో పెట్టి
గురువారం రోజు సాయంత్రం. మళ్ళీ శుక్రవారం రోజు ఎలాగో చేసుకుంటారని నాకు తెలుసు. లేదు మేము ఉదయం పూట హడావుడి మేము చేయలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట అయినా మీరు ఇలాగే పెట్టుకోండి. మళ్ళీ శుక్రవారం రోజు సాయంత్రం పూట కూడా ఇలాగే స్వస్తిక్ గుర్తు శ్రీం రాసి హ్రీం రాసి అటువైపు 2 గీతలు ఇటువైపు 2 గీతలు గీసి పెట్టండి. మళ్ళీ శనివారం కూడా అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు వీలు ఉన్నప్పుడు రాసుకొని ఆ నైట్ అంతా ఉంచేసి పూజ అయిపోయిన తర్వాత తెల్లారి ఆదివారం రోజు మళ్ళీ దీపాలు వెలిగించి ఆ తర్వాత ఆ ఆకులన్నీ కూడా మీరు బీరువాలో ఎప్పటికప్పుడు డబ్బు దాచుకునే చోట పెట్టేసుకోండి. అంతే, ఇక మీరు ఆ ఆకుల్ని అలాగే ఉంచేసేయండి. లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది, మీకు డబ్బు